ఒకప్పుడు మా సినిమా బాగుంటుంది థియేటర్లకి రండి అని చేతులు జోడించి అడిగేవారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. సినిమా మీద నమ్మకమా లేక అతి నమ్మకమా అనేది పక్కన పెడితే ఆడియన్స్ అటెన్షన్ గ్రాప్ చేయడం కోసం మేకర్స్ షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. మా సినిమా ఆడకపోతే గుండు కొట్టించుకుంటా, చొక్కా తీసేసి తిరుగుతా, చెప్పుతో కొట్టుకుంటా అంటూ సెన్సేషనల్ స్టేట్మెంట్స్ ఇస్తూ అటెన్షన్ క్రియేట్ చేస్తున్నారు. కాంట్రవర్సీ కాకుండా కేవలం ఎమోషన్స్ తో థియేటర్ల వైపు జనాన్ని లాగటమే టార్గెట్ గా సాగుతున్న ఈ నయా ప్రమోషన్ స్ట్రాటజీ వర్కౌట్ అవుతోందా? సినిమాను జనంలోకి తీసుకెళ్లడానికి పబ్లిసిటీనే ప్రాణం. ఏమాత్రం ఖర్చు లేకుండా విపరీతమైన పబ్లిసిటీ వచ్చేందుకు టాలీవుడ్ ఇప్పుడు కొత్త దారి వెతుకుంది. లేటెస్ట్ గా ఓ హీరోయిన్ చేసిన కామెంట్స్ విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నేను మీకు రిక్వెస్ట్ చేయడం లేదు, ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తున్నా. నా సినిమా చూసి డిసప్పాయింట్ అయితే అమీర్పేట్ సెంటర్ లో నిలబడి గుండు కొట్టించుకుంటా. ఒక హీరోయిన్ నోటి నుంచి ఇలాంటి మాట రావడం బహుశా టాలీవుడ్ చరిత్రలోనే ఇదే మొదటిసారి కాబోలు. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీరు డిసప్పాయింట్ అయితే నేను అమీర్పేట్ సెంటర్ లో నించొని గుండు తీసుకుంటా. ఒకప్పుడు సినిమా బాగుంటుంది, థియేటర్స్ కు రండి అని బతిమలాడే రోజులు పోయాయి. ఇప్పుడు ట్రెండ్ మారింది. ఆడియన్స్ అటెన్షన్ తమ వైపు తిప్పుకోవడానికి, బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేయడానికి ఎమోషనల్ అండ్ పవర్ఫుల్ ఛాలెంజ్లను అస్త్రాలుగా వాడుతున్నారు. సహా మూవీ ట్రైలర్ లాంచ్ లో హీరోయిన్ శ్వేతా లక్ష్మణ్ విసిరిన ఈ గుండు ఛాలెంజ్ టాలీవుడ్ లో సరికొత్త ప్రమోషన్ ట్రెండ్ కు బేస్ లైన్ గా నిలిచింది. నేను అమీర్పేట్ సెంటర్ లో నించొని గుండు తీసుకుంటా. నిన్నగాక మొన్న హుషారు పిట్టల సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటుడు భాను భావోద్వేగంతో చెంపలు వాయించుకున్నాడు. పెద్ద తెరపై తనను తాను చూసుకోవడం ఎప్పటినుంచో కల అని చెప్తూ ఇది కళ నిజమా అంటూ స్టేజ్ పైనే ఫాట్ ఫాట్ మని తన చెంపలు కొట్టుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక చిన్న సినిమాల మేకర్స్ అయితే అటెన్షన్ కోసం మరింత గట్టిగా ట్రై చేస్తున్నారు. కర్మాఖ్య సినిమాతో డైరెక్టర్ గా మారిన జబర్దస్త్ ఫేమ్ అదిరే అభి సినిమా రిజల్ట్ పై ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ఒకవేళ ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చకపోతే థియేటర్స్ ముందే అందరి సమక్షంలో గుండు కొట్టించుకుంటా అన్నాడు. ఆ తర్వాత మాట మార్చాడనుకోండి, బాలేదురా అనే టాక్ వస్తే బయట నేను గుండు కొట్టించుకుంటాను. రీసెంట్ గా రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా ప్రెస్ మీట్ లో డైరెక్టర్ సాయిల్ ఇచ్చిన స్టేట్మెంట్ అందరినీ ముక్కును వేలేసుకునేలా చేసింది. సినిమా మీదున్న విపరీతమైన నమ్మకంతో ఒకవేళ ఈ చిత్రానికి థియేటర్లలో నెగటివ్ టాక్ వస్తే తానే స్వయంగా అమీర్పేట్ లో చొక్కా తీసి తిరుగుతా అంటూ ఊహించని ఛాలెంజ్ విసిరారు. నెగటివ్ టాక్ అనేది వస్తే అమీర్పేట సెంటర్ ఉందిగా, కడ్రార మీద దొరుకుతా. మరోవైపు ప్రభాస్ తో తీసిన ది రాజాసాబ్ ఈవెంట్ లోనూ ఇలాంటి సీనే రిపీట్ అయింది. డైరెక్టర్ మారుతి ఈ సినిమాపై ఎక్కడలేని కాన్ఫిడెన్స్ ప్రదర్శించారు. ది రాజాసాబ్ గనక ఫెయిల్ అయితే నేరుగా తన ఇంటికే వచ్చేయండంటూ ఏకంగా తన ఇంటి అడ్రస్ ను ఓపెన్ గా అనౌన్స్ చేశారు. సినిమాలో మిమ్మల్ని ఎక్కడన్నా 1% డిస్సాటిస్ఫాక్షన్ చేసినా నా ఇంటి అడ్రస్ పెడతా రండి. ఈ ప్రమోషన్స్ కొన్నిసార్లు ఎమోషనల్ పీక్స్ కు వెళ్తున్నాయి. త్రిబాణధారి బార్బిక్ డైరెక్టర్ మోహన్ శ్రీవాత్సవ చేసిన పని సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఎంతో కష్టపడి తీసిన సినిమాకు ఆడియన్స్ రెస్పాన్స్ తక్కువగా ఉండడంతో ఆయన ప్రెస్ మీట్ లోనే కంటతడి పెట్టారు. అంతటితో ఆగకుండా ఎమోషనల్ పెయిన్ తో తన చెప్పుతో తానే కొట్టుకుంటూ ఆవేదన వ్యక్తం చేయడం సంచలనం సృష్టించింది. కేవలం చిన్న సినిమాలే కాదు, స్టార్ హీరోలు కూడా తమ సినిమాలపై నమ్మకాన్ని వినూత్నంగా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. నేచురల్ స్టార్ నాని తన కోర్టు మూవీ ఈవెంట్ లో చాలా బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు. కంటెంట్ పై ఉన్న నమ్మకంతో కోర్టు సినిమా కనుక మీకు నచ్చకపోతే హిట్ 3 సినిమాను థియేటర్లలో చూడకండి అంటూ ఆడియన్స్ కు ఛాలెంజ్ విసిరారు. నేను చెప్పిన దానికి మీకు ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ అవ్వలేదు అనిపిస్తే ఇంకొక 2 నెలల్లో రిలీజ్ అవుతున్న నా హిట్ 3 ఎవరు చూడొద్దు, ఓకేనా? సో నెగటివ్ టాక్ వస్తే అమీర్పేట్ లో చొక్కా తీస్తారనే దర్శకుడు ఒకరైతే, నచ్చకపోతే గుండు కొట్టించుకుంటా, చెప్పుతో కొట్టుకుంటా అనే స్టేట్మెంట్స్ ఇస్తున్నవారు మరికొందరు. కంటెంట్ బాగుంటే ఇలాంటి యాక్షన్స్ అక్కర్లేదు, డైలాగులు కొట్టక్కర్లేదు. విషయం వీక్ గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్స్ లో ఉంటుందని ఓ టాక్ ఉంది. వీళ్లు పేల్చుతున్న డైలాగ్స్ కూడా అలానే వినిపిస్తున్నాయి. నేను అమీర్పేట్ సెంటర్ లో నించొని గుండు తీసుకుంటా. బాలేదురా అనే టాక్ వస్తే బయట నేను గుండు కొట్టించుకుంటా. అమీర్పేట సెంటర్ ఉందిగా, కడ్రార మీద దొరుకుతా.